మనకి ఎస్ఎస్సి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలామంది 10థ్, ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు ఏంటంటే ఈ డిఫెన్స్ సైడ్ వెళ్తామని చెప్పి ఎప్పటినుంచో వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ డిఫెన్స్ సైడ్ అనమాట. మనకి పారామిలిటరీ ఉంటాయి కదా! మనకి సిఆర్‌పిఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్ ఇలాంటి కేటగిరీ ఉంటాయి కదా! పారామిలిటరీ. ఇవి కానిస్టేబుల్ ర్యాంక్ అనమాట ఇవి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయింది ఎస్ఎస్సి నుంచి. సో, ఒకసారి నోటిఫికేషన్‌ని ఓపెన్ చేద్దాం. ఈ నోటిఫికేషన్‌ని మీరు ssc.gov.in సైట్‌లో మీరు పొందగలరు. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ మనకనమాట ఎస్ఎస్సి నుంచి. వేకెన్సీస్ ఎన్నున్నాయి అండ్ ఎప్పటినుంచో అప్లై చేసుకోవచ్చు అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏజ్ ఏంటి, తర్వాత ఎగ్జామ్ ఫీజ్ ఏంటి అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటది, మొత్తం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ప్రిపరేషన్‌కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి, మొత్తం మనం ఒక 10 మినిట్స్‌లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెయిన్ నోటీస్ మనకి ఏంటి అంటే అప్లికేషన్ మనకి ఆన్లైన్ ద్వారా పెట్టుకోవచ్చు అనమాట. మనం డిసెంబర్ 1 నుంచి 31 డిసెంబర్ వరకు పెట్టుకోవచ్చు ఈ ఇయర్ లోపల. మీరు ఫీ పేమెంట్ అనేది జనవరి 1, 2026 జనవరి 1 వరకు మీరు అది పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత కరెక్షన్స్ ఏవైనా అప్లికేషన్లో మోడిఫికేషన్స్ కానీ కరెక్షన్స్ కానీ ఏవైనా ఉంటే మీరు 8, 9, 10 జనవరి నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఆ 3 డేస్ మీకు పెట్టడానికి అనేది అవకాశం ఉంటుంది అనమాట. మ్యాక్సిమం రాంగ్ ఏం ఫిల్ చేయకండి. ఈ కరెక్షన్స్, మోడిఫికేషన్స్ ఇవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా మీకు ఫీ ఉంటుందన్నమాట. మీరు పెట్టినప్పుడే క్లారిటీగా మీ యొక్క డేటా అంతా ఎంటర్ చేసుకోండి. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. సో ముందుగా మనం చెప్పినట్టు దీంట్లో జనరల్ రూటే అనమాట. కానిస్టేబుల్ ర్యాంక్ ఉంటుంది. శాలరీస్ మంచిగానే ఉంటాయి. మీకు నెక్స్ట్ ఇయర్ 8th పే కమిషన్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి మంచి శాలరీస్ మీకు ఉంటాయి అనమాట. కనీసం ఒక 45-50 ఈ రేంజ్ ఉంటాయి. అన్నీ మీకు కలుపుకొని స్టార్టింగ్‌లోనే మీకు మ్యాక్సిమం ఈ బీఎస్ఎఫ్, సిఆర్‌పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్‌బి, అస్సాం రైఫిల్స్ దీంట్లోనే మ్యాక్సిమం మీకు మీ యొక్క పెట్టుకునే ఆప్షన్ విధంగా ఉంటుంది. ఆ ప్రకారంగా మీకు వచ్చే మెరిట్ బట్టి మీరు పెట్టుకునే ఆప్షన్లో మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. లొకేషన్ మీకు ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. ఆ పోస్ట్ బట్టి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మీకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది పిఎస్టీ. ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందన్నమాట పీఈటీ. దెన్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ విధంగా 1 బై 1 మీకు ఫాలో అవుతాయి అనమాట. అదేవిధంగా మీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కూడా 13 లాంగ్వేజ్ల్లో మీకు ఇది అవైలబుల్లో ఉంది. దాంట్లో మన తెలుగు లాంగ్వేజ్ కూడా ఉందన్నమాట. ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్ కూడా మీకు ఏ విధంగా ఉంటుంది అనేది మీకు క్లారిటీగా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. పే స్కేల్ మీకు ఎంత ఏ విధంగా అనేది మీకు స్టార్టింగే లెవెల్ 3 పే లెవెల్ 3 అనమాట. మీకు ఇది 7th పే కమిషన్ వీళ్ళు చూపించవచ్చు మేబీ ఇక్కడ. బట్ మీకు నెక్స్ట్ 8th పే కమిషన్ ఉంటుంది కదా! సో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చూపించేది లెవెల్ 3 అని చెప్పారు. 21,700 to 69,100 అనమాట. అన్ని పోస్టులకి ఇదే వర్తిస్తుందని చెప్పాడు. కానీ ఇది మీకు నోటిఫికేషన్‌లో ఇచ్చేది బేసిక్ పే అనమాట ఇది. ఇంకా మీకు అప్రాక్సిమేట్‌లీ ఇంకా ఎక్కువే ఉంటది. బేసిక్‌కే మీకు 45-50 ఈజీగా వస్తదనమాట మీకు సాలరీ అనేది. సో తర్వాత వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయనేది మీకు క్లారిటీగా ఇచ్చాడు. మీరు కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. వేకెన్సీస్ ఈ విధంగా ఉన్నాయి. మీకు టోటల్ పోస్టులు మనకు వచ్చేసి 25,487 పోస్టులు మనకు ఉన్నాయి. మీరు చూడొచ్చు. ఇవి టోటల్ పోస్టులు అనమాట. ఇవి గ్రాండ్ టోటల్. దాంట్లో మనకి బీఎస్ఎఫ్ మనకి 616 పోస్టులు ఉన్నాయి. సిఐఎస్ఎఫ్ మనకి 14,595 పోస్టులు ఉన్నాయి. చాలా మంచి పోస్టులు అనమాట ఇవి సిఐఎస్ఎఫ్ అనేవి. ఎందుకంటే మనకి ఇవి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు. మనకి ఎయిర్పోర్ట్లు కానీ పెద్ద పెద్ద ఏవైనా ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీస్ కానీ కంపెనీస్ కానీ వీటిలో ఎక్కువ వీళ్ళే ఉంటారనమాట. అండ్ దెన్ సెకండ్ హైయెస్ట్ మనకి సిఆర్‌పిఎఫ్ ఉన్నాయి. 5,490 పోస్ట్ మనకు ఉన్నాయి. తర్వాత ఎస్ఎస్బి ఉన్నాయి. 1,764 ఉన్నాయి. అండ్ ఐటీబీపీ కూడా మనకి 1,293 ఉన్నాయి. అస్సాం రైఫిల్స్ 1,706 ఉన్నాయి. సో మనకి ఎక్కువ పోస్టులు మనకి సిఐఎస్ఎఫ్ చాలా మంచి విషయం. దాంతోపాటు సిఆర్‌పిఎఫ్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్ మనకు వచ్చేసి 2026వ సంవత్సరం జనవరి 1కి ఖచ్చితంగా వాళ్ళ ఏజ్ అనేది 18 నుండి 23 ఏళ్ళ లోపు ఉండాలి. 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి. 23 ఇయర్స్ బిలో ఉండాలి. అండ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కేటగిరీ బట్టి. మీరు ఎస్సీ, ఎస్టీ అయితే మీకు 5 ఇయర్స్ ఉంటుంది. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అనమాట 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. దాంతోపాటు ఇక్కడ కూడా ఇచ్చాడు
చిల్డ్రన్స్ అండ్ డిపెండెంట్స్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ ద 1984. సో అప్పుడు ఎవరైనా వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా విక్టిమ్స్గా ఉంటే వాళ్ళ పిల్లలకి 8 years ఎలిజిబిలిటీ అంట. ఇక్కడ కూడాను ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడాను ఒక 10 years ఎలిజిబిలిటీ ఉంది ఆ కేటగిరీలో. సో అది చూసుకోండి, ఎవరైనా ఉంటే అలా సంబంధించి వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ అవుతుంది. దాంతోపాటు మనకి అండ్ దెన్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం మీరు నోటిఫికేషన్లో గమనించాల్సింది ఏంటి అంటే ఎన్సీసీ మీకు ఉంటే ఇక్కడ ప్లస్ పాయింట్ మీకు ఉందన్నమాట. ఎన్సీసీలో మీకు సర్టిఫికేట్ సి ఉంటే 5% ఆఫ్ ది మాక్సిమం మార్క్స్ మీకు యాడ్ చేస్తారనమాట, బోనస్ కింద యాడ్ చేస్తారు. అండ్ ఎన్సీసీ బి ఉంటే మీకు 3% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ది యాడ్ చేస్తారు. అండ్ ఎన్సీసీ ఏ ఉంటే మీకు 2% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. అంటే మీ ఎగ్జామ్లో మీకు వచ్చే మ్యాక్సిమం మార్క్స్కి ఆ పర్సంటేజ్ మార్కులు అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. అండ్ అది కూడా మీకు ఈ సర్టిఫికేట్స్ ఎవరికైనా ఉంటే మీరు అప్లికేషన్ పెట్టినప్పుడే అక్కడ ఆప్షన్ మీకు ఉంటుంది ఎన్సీసీ మీకు ఉందా అని చెప్పేసి. సో అక్కడ ఎస్ పెట్టుకోండి. అక్కడ నో పెట్టుకున్న తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మాకు ఇది ఉంది అని చెప్పినా అవ్వదనమాట. సో మీకు ఆ మార్కులు యాడ్ చేయరు కాబట్టి. సో అప్లికేషన్ ఫామ్ నింపినప్పుడే ఎవరికైనా ఎన్సీసీ ఉంటే అది ఉంది అని చెప్పుకోండి. అది ఏంటి సర్టిఫికేట్, ఏనా బీనా సీనా ఫిల్ చేయండి. ఫిల్ చేస్తే మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీకు వచ్చే మార్కులతో పాటు వాళ్ళు యాడ్ చేస్తారనమాట. తర్వాత యాడ్ చేస్తామంటే అవ్వదు, అది చూసుకోండి జాగ్రత్తగా. అండ్ ఇక్కడ ఏ విధంగా అప్లై చేయాలనేది మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటుంది. ssc.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత అది లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది జీడీ అని చెప్పేసి. సో జీడీ కేటగిరీలో మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు తర్వాత చెప్తాను, మీరు ఎవరైనా కావాలనుకుంటే. తర్వాత అప్లికేషన్ ఎవరైనా పెడదామనుకుంటే ముందే పెట్టేసేయండి, లాస్ట్ వరకు వెయిట్ చేయకండి. కొందరు ఏంటంటే దగ్గరలో పెడదామనుకుంటారు, సో అప్పుడు సైట్స్ బిజీ అయిపోతాయి, తర్వాత సబ్మిట్ అవ్వదు. కాబట్టి ఎవరైనా పెడదామనుకుంటే ముందే పెట్టేసేయండి, లేట్ చేయకండి. అప్లికేషన్ ఫీజు మీకు 100 రూపాయలే ఉంటుంది. ఎస్ఎస్సి ఏదైనా ఇంతే కదా, తెలిసి ఉంటుంది మీకు. మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ ఉండదు. అండ్ ఉమెన్స్కి, తర్వాత ఎస్సీ క్యాండిడేట్స్కి, ఎస్టీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వాళ్ళకి ఏంటంటే ఫీజు 0 అనమాట, వాళ్ళకి నో ఫీ ఉంటుంది. ఇది యాజ్ యూజువల్. తర్వాత పేమెంట్ మీకు అన్నీ అవుతాయి. అండ్ మీరు కార్డు ఉపయోగించవచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ కానీ, ఎనీ పేమెంట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ పేమెంటే, మీకు రిఫండ్స్ ఏమీ ఉండవు. మీరు ఎగ్జామ్ రాసినా రాయకపోయినా మీకు రిఫండ్ అయితే ఏమి ఉండదు, ఓకేనా. కరెక్షన్స్ అనేవి మీకు చెప్పాను కదా, 8th, 9th, 10th జనవరిలో ఉంటుంది. ఆఫ్టర్ అప్లికేషన్ క్లోజింగ్ అయిన తర్వాత మీరు ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ప్రతి క్యాండిడేట్కి 2 times అనమాట మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈచ్ టైంకి మీకు ఇక్కడ 200 రూపీస్ వీళ్ళు ఛార్జ్ చేస్తారని చెప్తున్నారు. 200 రూపీస్ వీళ్ళు ఛార్జ్ చేస్తారంట ఫర్ కరెక్షన్స్ అండ్ రీసబ్మిటింగ్ ద మోడిఫైడ్ ఫస్ట్ టైం. అండ్ సెకండ్ టైం మళ్ళీ మీరు కరెక్ట్ చేసుకుంటే మీకు 500 అనమాట. సో ఇది మీరు చూసుకోండి. మీకు ఫస్ట్ టైము ఫీజు 100 రూపాయలు ఉంటుంది ఆన్లైన్ పెట్టినప్పుడు. మళ్ళీ మీరు కరెక్షన్ పెట్టుకుంటే ఈ 8th, 9th, 10th డేట్లలోపు ఫస్ట్ టైంకి మీకు 200 ఉంటుంది, సెకండ్ టైంకి 500 ఉంటుంది. సో అవసరమా మనకి ఇది, కాబట్టి ముందు మీరు పెట్టినప్పుడే సరిగ్గా పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ మీకు ఇవన్నీ తెలిసే ఉంటాయి. మ్యాక్సిమం ఎస్ఎస్సి రాసే వాళ్ళకి అంటే ఏ జోన్లో ఉండేవాళ్ళు, అంటే రీజియన్లో ఉండే వాళ్ళకి ఏ సెంటర్స్ ఉంటాయో మీకు క్లారిటీగా ఇచ్చాడు. మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళకి సౌత్ రీజియన్ ఉంటుంది, ఎస్ఆర్ అని చెప్పి ఉంటుంది. ఇగోండి సౌత్ రీజియన్ ఆంధ్రప్రదేశ్ అండ్ పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణలో మనకి సెంటర్స్ క్లారిటీగా ఇచ్చాడు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ సెంటర్ మీకు ఆప్షన్లు ఉన్నాయో. ఇవి కూడా మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్ఆర్ రీజియన్కి వెళ్తే మీకు ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ మనవేని నెంబర్ 8లో ఉన్నాయి ఇవన్నీ సౌత్ రీజియన్లో. లేదా మీకు వేరే కావాలనుకున్నా మీ ఇష్టమే, పెట్టుకోవచ్చు. తర్వాత అప్డేట్స్ ఏవైనా ఉంటే మీకు సైట్లో వస్తూ ఉంటాయి అన్నమాట. ssc.sr.gov.in సైట్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్జామ్ మీకు ఉంటుంది కదా, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మీకు ఏ విధంగా ఉంటుంది అంటే మీకు 1 hour ఎగ్జామ్ ఉంటుంది. మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ టైప్ పేపరే. మొత్తం మీకు ఆప్షన్లు ఉంటాయి ఏబిసిడీలు. అండ్ 80 క్వశ్చన్లు ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి మీకు 2 marks ఉంటుంది. మీకు జీకే నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20 ఉంటాయి. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మీకు 20 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ 20, ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏదో మీరు ఆప్షనల్, అది ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మీరు పార్టీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అవి మీకు
20 ఉంటాయి. తర్వాత మీకు పేపర్ అనేది కంప్యూటర్ బేస్డ్ పేపర్ కాబట్టి మీకు అన్ని లాంగ్వేజ్‌లోనూ మాక్సిమం 13 లాంగ్వేజ్‌లో కూడా ఇది అవైలబుల్‌లో ఉంది. ఇక్కడ మీకు నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. 0.25 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అంటే 4 గాని మీకు రాంగ్ అయ్యాయనుకోండి 1 మార్క్ మీకు పోద్దనమాట. సో, అది చూసుకోండి. మాక్సిమం వచ్చినవే పెట్టండి. రాకపోయినవి స్కిప్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీకు సిలబస్ ఇచ్చాడు క్లారిటీగా. అంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఏవేవి కవర్ చేస్తామని చెప్పి సిలబస్ మీకు ఇచ్చాడు. సో, ఈ సిలబస్ నుంచే మాక్సిమం వస్తాయి. అవుట్ ఆఫ్ ది సిలబస్ ఇలాంటివి కూడా వాడి క్వశ్చన్స్ గానీ ఏం రావన్నమాట. మీరు కొంచెం ఈజీగా ప్రిపేర్ అయితే అయిపోతది. తర్వాత మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత, నార్మల్‌గా చేసిన తర్వాత వాళ్ళ యొక్క కట్ ఆఫ్ అనేది నిర్ణయిస్తారు. అది మీకు అనౌన్స్‌మెంట్ చేస్తారు వాళ్ళు. కట్ ఆఫ్‌కి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఏంటి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందన్నమాట. అదే మనకి పీఈటీ అండ్ పీఎస్టీ 2 ఉంటాయి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ దాంతో పాటు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనమాట. 2 మీకు ఉంటాయన్నమాట. ఈవెంట్స్ మనకి 5 కేఎం ఉంటది. 25 మినిట్స్ ఉంటది. అండ్ ఫీమేల్స్‌కి అయితే మనకి 1.6 కేఎంఏ ఉంటది. 8½ మినిట్స్ టైం ఉంటది వాళ్ళకైతే. అబ్బాయిలకి ఏంటంటే ఇంకో టెస్ట్ ఇంకా ఉంటది. 1.6 కేఎం ఉంటది. 7 మినిట్స్‌లో పరిగెత్తాలి. అండ్ అమ్మాయిలకైతే 800 మీటర్లు ఉంటది. హాఫ్ తగ్గించారు. అండ్ 5 మినిట్స్ టైం కూడా ఇచ్చారు. సో, అది ఆ విధంగా ఉంటది టెస్ట్ అనేది. ఇక్కడ మీకు హైట్ ఎంత ఉండాలి అవి కూడా ఇచ్చాడు. మేల్‌కైతే 170, ఫీమేల్‌కైతే 157 ఇచ్చాడు. అండ్ మీరు చూసుకోండి ఏ ఏ స్టేట్‌లో ఉండేవాళ్ళు ఎంతెంత ఎలిజిబిలిటీ వాళ్ళకి ఉంది అని చెప్పి మీరు చూసుకోవచ్చు తర్వాత. 30% జనరల్ వాళ్ళకైతే రావాలి. ఓబీసీ వాళ్ళకి 25% రావాలి. అదర్ కేటగిరీస్ ఉంటారు కదా! ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మనకి 20% అయితే రావాల్సి ఉంటది. ఎగ్జామ్ అంటే టోటల్ మార్క్స్‌లోన. వచ్చిన తర్వాత ఇది అదనంగా ఎన్‌సీసీ ఎవరికైనా ఉంటే వీళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు వాళ్ళు. సో, అది చూసుకోండి. ఇక్కడ కేటగిరీ మనకి ఆప్షన్‌లో పెట్టుకునే అవకాశం ఉంటది మీకు. ప్రిఫరెన్స్ అనేది బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్ఎస్‌బీ, ఐటీబీపీ, అస్సాం రైఫిల్ వరుసగా ఉన్నాయన్నమాట. కోడింగ్ ఏబీసీడీఈఎఫ్ హెచ్ అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అప్లికేషన్ పెట్టినప్పుడు. సో, ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా మీరు సింపుల్‌గా SSC.gov.in సైట్‌లో రిజిస్టర్ అయ్యి, లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. మీకు అప్లై ప్రాసెస్ కావాలనుకుంటే నెక్స్ట్ వీడియో ఉంటుంది. ఇప్పటికి లెంత్ అయిపోయింది ఈ వీడియో అనేది. నెక్స్ట్ మీకు స్టెప్ బై స్టెప్ వీడియో ఉంటుంది. కావాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా దీనికోసం ప్రిపేర్ అవుతుంటే ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.